హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చంద్రకళ టిప్స్. నేను మీ చంద్రకళ. ఈరోజు రెసిపీ ఏంటంటే టమాటా చారు. అది ఎలా చేయాలో చూద్దాం. టమాటాలన్నీ శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. వీటికి ఒక చెంబడి నీళ్ళు సరిపోతాయి. టమాటా చారులకు ఎప్పుడైనా మనం నీళ్ళు ఎన్ని తీసుకుంటే బాగుంటుందంటే, మనము టమాటాలోకి ఉడకబెట్టడానికి ఎన్నైతే నీళ్లు తీసుకుంటామో ఆ నీళ్ళనే టమాటా రసం తీసుకోవడానికి వాడాలి. ఉడకబెట్టడానికి ముందే కొంచెం పసుపు వేయాలి. దీంట్లో కుక్కర్లో ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతాయి. ఒక విజిల్ ఇవ్వగానే బంద్ చేయాలి. విజిల్ అంతా పోయే వరకు ఆగాలి. విజిల్ పోయాకే మూత తీయాలి. ఒక జల్లి గిన్నెలో పోసి చల్లార పెట్టుకోవాలి టమాటాలన్నీ. అవి చల్లారలోపు మనం పోపు పెట్టేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, టమాటాలు తొందరగా ఉడకాలంటే కుక్కర్లో పెట్టుకోండి, లేకపోతే వాటి గిన్నెలను పెట్టుకోవచ్చు. గిన్నెలో పెట్టుకుంటే ఏంటంటే ఎక్కువసేపు అవుతుంది ఉడకడానికి. ఈ నీళ్ళు టమాటా ఉడకబెట్టిన నీళ్ళు, వీటిని చారులో వాడాలి. మళ్ళీ వేరే నీళ్ళు పోయొద్దు. ఇట్లా పోస్తేనే టమాటా చారు టేస్ట్ ఉంటుంది. అన్నీ ఒకేసారి పోయొద్దు నీళ్ళు, కొన్ని కొన్ని పోసుకుంటూ రసం తీసుకోవాలి. చారు కొంచెం చిక్కగానే వస్తుంది. కొంచెం పలచగా కావాలంటే కొన్ని ఎక్కువ నీళ్ళు ఫస్టే టమాటాలు ఉడకబెట్టేటప్పుడు పోసుకోవాలి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడు చారుని పోసి పెట్టుకోవడమే. ఈ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, ఆవాలు ఇవి వేసుకోవాలి. ఇవి కొంచెం గోలాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఒక 4-5 ఎల్లిపాయలు దంచి పక్కన పెట్టుకోవాలి. ఇవి పచ్చిమిరపకాయలు వేసిన తర్వాత ఇవి గోలాకనే ఆ వెల్లిపాయలు వేసుకోవాలి. ఇవి కొంచెం గోలాలి పచ్చిమిరపకాయలు అనేటివి. ఇవి చూడండి, ఈ విధంగా గోల్చుకొని దీంట్లో కొంచెం మెంతి కూడా వేసుకోవచ్చు. కడిగి పక్కన పెట్టేసుకున్నాను మెంతి. ఆ మెంతి కూడా వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయ్యాక ఎల్లిపాయలు వేసి ఎల్లిపాయలు కొంచెం ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు మనం మెంతి వేసుకోవాలి. ఇది కూడా మంచిగా గోలియాలి. దీంట్లోనే కొంచెం మెంతి పొడి వేసుకోవాలి, కొంచెం జీలకర్ర పొడి, పసుపు, కొంచెం బిర్యానీ ఆకు, ఉప్పు ఇవన్నీ వేసుకున్నాక మన రసం పోసుకోవాలి. మనం తీసి పక్కన పెట్టుకున్న రసం ఇందులో పోసుకొని కొంచెం మంచిగా మరగనివ్వాలి. బాగా మరుగుతూనే టేస్ట్ వస్తుంది. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. గరం మసాలా అనేది మన ఇష్టం. గరం మసాలా ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు. కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ బంద్ చేస్తే సరిపోతుంది. వేడి అన్నంలో చారు చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి.